మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహోన్నతమైన సంగతులను తెలుసుకొనుటకు ఉపక్రమిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి చక్కని అంశమును మనం నేర్చుకుందాం. ప్రియులారా, మనుషుల యొక్క పాపం పెరుగుతున్నప్పుడు దేవుడు పరలోకము నుండి తన ఉగ్రతను లోకమునకు కుమ్మరిస్తాడు. నోవహు కాలంలో మనం ఆలోచన చేయగలిగితే లోకమంతా చెడుతనముతో నిండిపోయినప్పుడు, లోకములో చెడుతనము గొప్పదైనప్పుడు మనుషులందరినీ దేవుడు నాశనం చేయటానికి సంకల్పించాడు. నీతిమంతుడైన నోవహు మరియు అతని యొక్క కుటుంబము మొత్తంగా 8 మందిని ఓడలో రక్షించినటువంటి దేవుడు మిగిలినటువంటి సర్వ సమాజమును జలప్రళయము ద్వారా నాశనం చేశాడు. మనిషి యొక్క పాపం పెరుగుతున్నప్పుడు దేవుని యొక్క కోపము కూడా పెరుగుతుంది. దేవుని కోపం పెరిగితే అది మానవ లోకముపై కుమ్మరింపబడుతుంది. మనిషి ఆ శాపమును భరించాలి, దేవుని శాపమును భరించాలి. అయితే నేటికి కూడా దేవుడు సర్వలోకమును నాశనం చేయకుండా ఇంకా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. మనుషులు ఒకవైపు పాపములో పెట్టరేగుతున్నప్పుడు, భయంకరమైనటువంటి వికృతమైనటువంటి చర్యలను మనిషి జరిగిస్తున్నప్పుడు ఇంకనూ దేవుడు సహిస్తున్నాడు, దీర్ఘశాంతంతో మనుషులను భరిస్తున్నాడు అంటే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటో కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మానవ లోకమునకు శాంతికరముగా ఉన్నాడు. మనుషుల యొక్క పాపమును చూచి కోపపడుతున్నటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమును చూచి శాంతముతో నిండిపోతున్నాడు. అందుచేతనే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, ఆయన లోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు ఎవరు? శాంతికరము. దేవుని కోపాన్ని రెట్టింపు చేసేటువంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు అంటే, దేవుని కోపాన్ని తగ్గించేటువంటి వ్యక్తి. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి కాలమంతా కూడా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని మనకు చూపించాడు. ఒక మాదిరిగా మన నిమిత్తము ఆయన జీవించాడు. ఆయన తన ప్రాణాన్నిచ్చి సర్వలోకమును రక్షించటానికి రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన యొక్క త్యాగము, ఆయన చేసిన ప్రాయశ్చిత్తము దేవుని కోపాన్ని తగ్గిస్తున్నది. దేవుని కోపాన్ని తగ్గిస్తున్నది. మనుషుల పాపం పెరుగుతున్నప్పుడు దేవుని కోపం కూడా పెరగాలి. దేవుడు మనుషులను శిక్షించటానికి వెనుకాడకూడదు. కానీ దేవుడు దీర్ఘశాంతంతో తన కోపాన్ని మళ్లించుకుంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం. ఇశ్రాయేలీయుల కాలంలో వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, ఇంకా వాగ్దాన భూమిని పొందకుండా వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలాసార్లు వారు దేవునికి కోపాన్ని పుట్టించారు. ఒకానొక సందర్భంలో వారు భయంకరమైనటువంటి కార్యముల ద్వారా దేవునికి విసుగు పుట్టించినప్పుడు, కోపాన్ని రేపినప్పుడు దేవుడు ఒక తెగులును పంపించి వారిలో వేలకు వేలుగా ఇశ్రాయేలీయులు నశించిపోయేలా దేవుడు కోపాన్ని వారి మీద కుమ్మరించాడు. ఒక తెగులు వలన ఇశ్రాయేలీయులు వేలకు వేలుగా నశించిపోతున్నప్పుడు ఫీనిహాసు అనేటువంటి ఒక గొప్ప నీతిమంతుడు ఒక పరిహారమును జరిగించాడు. అదేమిటంటే, ఇశ్రాయేలీయులలో ఒక భయంకరమైనటువంటి దుష్కామ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు ఆ గుడారములలో ఉన్నప్పుడు ఫీనిహాసు ఒక ఈటె చేత పట్టుకుని వెళ్ళి ఆ ఇశ్రాయేలీయుని మరియు మిద్యాను స్త్రీని చంపేశాడు. వారిని చూచి అనేక మంది పాపము చేయడానికి ప్రేరేపింపబడుతున్నటువంటి సందర్భంలో
ఫీనెహాసు లేచి వారిని చంపి, పాపమునకు కారకులవుతున్నటువంటి వారిని చంపి, ఇశ్రాయేలీయుణ్ణి మిద్యాను స్త్రీని చంపి, వారి గుడారంలోనే వారిని చంపి, వారి పడకల మీదే వారిని చంపి, వారి కడుపులో నుండి ఈట దూసుకొని పోవునట్లుగా పొడిచి వారిని చంపి పరిహారము చేయగా ఇశ్రాయేలీయులలో తెగులు ఆగిపోయినట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చదవగలం. కొన్ని మాటలను ఈ సందర్భాన్ని అనుసరించి ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వాక్యం నుండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వాక్యం నుండి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. ఇక్కడ ఏం జరిగింది? దేవుని కోపాన్ని భూమి మీద ఫీనెహాసు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి మళ్లించేశాడు. ఎలా మళ్లించాడు? పాపమునకు కారకులవుతున్నటువంటి వారిని సంహరించి దేవుని కోపాన్ని మళ్లించేశాడు, పరిహారం జరిగించాడు. దేవుని కోపము తగ్గిపోయింది. ఇశ్రాయేలీయులను దేవుడు ఇక నాశనం చేయకుండా అక్కడితో నిలుపుదల చేశాడు, ఆ తెగులును నిలుపుదల చేశాడు. అంటే ఫీనెహాసు ఆ కాలానికి ఎలా కనిపిస్తున్నాడు? ఒక శాంతికరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుని యొక్క కోపాన్ని తగ్గించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుని కోపాన్ని రేపిన వ్యక్తిగా కాదు, దేవుని కోపాన్ని మళ్లించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఫీనెహాసు. ఆ తర్వాతి కాలంలో యేసుక్రీస్తు ప్రభు సర్వలోకమునకు శాంతికరముగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సర్వలోక మనుష్యుల నిమిత్తము తన ప్రాణాన్నే అర్పించి దేవుని కోపాన్ని తగ్గించాడు. లేదంటే ఈరోజు మనుష్యులుగా ఎవ్వరూ మిగలకపోవును. వీరందరిపై దేవునికి ఒక ఆశను పుట్టించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక ఆశను పుట్టించాడు. వీరిలో ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి నీతి మార్గమందు నడుచుకుంటారో వారిని అందరినీ కూడా పరలోకానికి ఆయన ద్వారా అర్హులనుగా చేయుటకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు కనుక దీని నిమిత్తము పరలోకమందున తండ్రికి ఒక ఆశ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కొంతమంది మనుషులు నిర్దోషులుగా పవిత్రులుగా పరలోకానికి వస్తారని ఆశ ఉంది. కనుక మనుషుల యొక్క పాపము ఎంత పెట్టరేగుతున్నా దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో సహిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు శాంతికరముగా ఉన్నాడు. మనుషుల పాపమును చూస్తే పరలోకమందున తండ్రి అయిన దేవునికి కోపము పెరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమును చూడగానే మరోవైపు ఆయన కోపం చల్లారిపోతుంది. ఆయన దీర్ఘశాంతంతో నిండుతున్నాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, పాపము ఎంత పెట్టరేగుతున్నప్పుడు మానవ లోకాన్ని దేవుడు నాశనం చేసేయాలి కదా, ఆయన కోపాన్ని బట్టి అసలు మనుషులు ఆయన సన్నిధిలో నిలువలేరు కదా, మరి ఎలా ఇంకా బ్రతకగలుగుతున్నారు మనుషులు అనుకుంటున్నారా? ఎలా అనగానే యేసుక్రీస్తు ప్రభు సర్వలోకమునకు శాంతికరముగా ఉన్నాడు. చూడండి ఆ మాటలను చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ సందేశం కూడా మీకు దేవుని వలన ఎందుకు వినిపింపబడుతుందంటే మీరు పాపము చేయకుండానట్లు. పాపము చేస్తే దేవుని కోపము పెరుగుతుంది, దేవుని యొద్ద నుండి ఉగ్రత కుమ్మరింపబడుతుంది. ఎందుకంటే ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఆ తర్వాత చూడండి, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. పాపము చేసి కూడా ఇంకా బ్రతికి ఉన్నారు అంటే పాపమును జరిగించిన మనుషులు కూడా ఇంకా భూమి మీద కనిపిస్తున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మరి ఆయన ద్వారా రక్షణను పొంది ఆయన కొరకు జీవించాలనే ఆలోచనమైనా ఉందా? మీ పాపమును ఇంకా అలాగే మీ వెనక ఉంచుకొని మరణించి నిత్య నరకాగ్నికి తరగిపోయే ఆలోచన ఉందా? మీరు పాపము చేయకుండా మీ పాపము నిమిత్తము మీరు పశ్చాత్తాపపడి
ఇక నేను మరలా అటువంటి పాపమును జరిగించకూడదని యేసుక్రీస్తు ప్రభు నామములో నీతిమంతులుగా తీర్చబడితే ప్రభువు తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది, ఒక శాంతికరము, ఆయన కోపాన్ని తగ్గించే ఉత్తరవాది, సమాధానకర్త. అలాగే ఇంకా వ్రాయబడిన ఈ మాటలను చూడండి, 2వ వాక్యం కూడా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం ఆయనే గనుక తండ్రి కుడిపార్శ్వమున శాంతికరముగా లేకపోతే, దేవుని కోపాన్ని పెంచేవాడుగా ఒకవేళ ఆయన ఉంటే, మనుషులలో ఎవరు కూడా మిగలకపోవుదురు, కనిపించకపోవుదురు. కానీ పాపమును జరిగించినా కానీ మనుషులకు ఇంకా కొద్ది కాలం పొడిగింపబడుతుంది. మనుషులు ఇంకా బ్రతకగలుగుతున్నారు, దేవుని దీర్ఘశాంతాన్ని చూడగలుగుతున్నారంటే కారణం ఒక్కటేనండి, శాంతికరమైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. ఆయన నామములో మార్పు నొందుతామని, ఆయన కొరకు బ్రతుకుతామని, మన జీవిత ప్రవృత్తిని మనం మార్చుకుంటామని ఆయన మన నిమిత్తము శాంతికరముగా కనిపిస్తున్నాడు. కానీ ఇదంతా ఈ భూమి మీద, ఈ బ్రతుకులో, ఈ శరీరం ముందు మనం ఉన్నంత వరకు మాత్రమే. శరీరాన్ని విడిచిపెడితే మనము శిక్షకు తరలింపబడతాం. కనుక అట్టి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా మన నిమిత్తము శాంతికరమై ఉన్నటువంటి ప్రభువును మనము రక్షకునిగా స్వీకరించి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. మన పాపము దేవుని యొక్క ఉగ్రతను బట్టి మనలను దహించి వేయటానికి సిద్ధమగుచుండగా ఈ సంగతులు మనకు వినపడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము దేవుని ఎదుట శాంతికరముగా ఉన్నాడన్న సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పాపమును విడిచిపెట్టి, పాపము చేయకుండాటకు ఈ సంగతులు రాయబడ్డాయి గనక పాపమును విడిచిపెట్టి ఆ శాంతికరముగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచి ఆయన మనలను రక్షిస్తాడనేటువంటి గొప్ప నమ్మకంతో, మనలను తిరిగి తీసుకుని వెళతాడనేటువంటి గొప్ప నిరీక్షణతో ప్రభువు నామమందు విశ్వాసం ఉంచిన వారమై, మారు మనస్సు నొందిన వారమై ఇక పాపము జోలికి వెళ్లకుండా మన నిమిత్తము శాంతికరమై ఉన్న, మన కొరకు మన తరపున ఉత్తరవాదిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఆయన మార్గములో మనం నడుచుకుంటే రక్షణ మనదే. లేదంటే నిత్య నాశనమునకు వెళ్లాల్సి ఉంటుంది. కనుక చక్కని నిర్ణయాలు తీసుకోండి. పాపము జోలికి వెళ్లకుండా ఉండుటకు ఈ సందేశం మీకు దేవుని వలన దయచేయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతికరముగా ఉన్నాడు గనక ఇంకనూ మనం బ్రతకగలుగుతున్నాం. చక్కగా ఆయన ఒక ఉత్తరవాదిగా తండ్రి ఎదుట మన తరపున ఉన్నప్పుడు ఆయనను మనము రక్షకునిగా అంగీకరించి, ఆయన నామములో మనము రక్షణను స్వీకరించి ఆయన మార్గంలో నడుచుకుందాం, ఆయన కొరకు బ్రతుకుదాం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ సందేశము ద్వారా మా జీవితాలను ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో నిలబెట్టుటకు మీరు మీ కృపను మాకు అనుగ్రహించారు. తండ్రి, ఈ చక్కని అవకాశమును ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని పాపపు జీవితముల నుండి బయటకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారు రక్షణ నొందిన వారై, ప్రాయశ్చిత్తమును పొందిన వారై మీ కొరకు బ్రతకటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. నిత్యత్వమును పొందటానికి మా నిమిత్తము శాంతికరమై ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని ఆయన మార్గంలో జీవించుటకు మీ యొక్క సహాయమును మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666.
ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.